ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనాలు. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థన కూడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చి భాగ్యము మీరు మాకు దయచేశారు. దానిని బట్టి నీకు వందనాలు. ప్రభా, మా సమయము దీవెనకరంగా ఉంచుతారండి. మా చేరిక నీ నామానికి మహిమకరంగాను, మా ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరంగాను మీరు మారుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపవాది యొక్క ప్రతి క్రియపై మీరు మాకు విజయం దయచేస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాను. చాలిన దేవుడుగా మీ సహాయం మాకు అనుగ్రహిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నెహెమ్యా సెలవిస్తూ ఉన్నాడు, ఈ పని బహు గొప్పది. ఈ గొప్ప పని చేయటి కొరకై అయోగ్యులైన నాకు మీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయము మాకు అనుగ్రహిస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపవాది అనేక రీతులుగా మరి కుయుక్తిపరుడుగా ఉండి దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మీ దక్షిణాస్తము మా పక్షంగా ఉంచి వానికి అపజయము మాకు విజయము కలుగు చేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పితరులు నీ హస్త బలము చేత తోడుకుని పోబడతా వచ్చారు. పగలు మేఘస్తంభంలో ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నారు. ప్రభా, ఇశ్రాయేలుకు వెలుగిచ్చారు, ఐగుప్తీయులకు చీకటిచ్చారు. ఇశ్రాయేలీయులు ఆరేడు నేల మీద నడిచిపోయారు, ఐగుప్తీయులు బురదలో దిగిపోతూ ఉన్నారు. ఇదంతా నీ కృపను బట్టే. వాడి దగ్గర శ్రేష్టమైన రథములున్నా, అధిపతులున్నా వారు ఇశ్రాయేలీయులను దరి చేరలేకపోయారు. అదంతా నీ అపారమైన కృపను బట్టి మా పక్షంగా కూడా అటువంటి కృపను చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాడి దగ్గర ఎంత విలువైనటువంటి సాధనాలు ఉన్నప్పటికీ మీరు మా పక్షంగా ఉండి వాడిని మా దరి చేరకుండా చూచి మేము విజయం పొందినట్లుగా మీ నామమును ఘనపరుచున్నట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాం. వచ్చిన వారి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారి కొరకై, మార్గం మధ్యలో ఉన్న వారి కొరకై, మీ చిత్తంలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయము వారికి కూడా అనుగ్రహిస్తున్నాయి. వారు పనులు ముగించుకుని త్వరగా నీ సన్నిధికి రావడానికి మీ సహాయము వారికి అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది బిడ్డలు కాన్ఫరెన్స్లో ఉన్నారు, వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కూడా ఈ శబ్దాంతరం ద్వారా, ఈ చరవాణి ద్వారా చక్కగా వినబట్టు కొరకే సహాయపడుతారండి. వారి ఆసక్తిని బట్టి నీ వందనములు. వారు ఆయా స్థలాల్లో ఉన్నారు, దూర ప్రాంతంలో ఉన్నారు. అయినప్పటికీ వాక్యం కొరకై వారు కలిగి ఉన్న ఆకలిని బట్టి నీ వందనములు. వారిని జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయం వారికి అనుగ్రహించి మాయము తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాయి. నమ్మకమైన దేవా, నీకే వందనములు, స్తోత్రములు. పాటలు పాడే సమయం దీవెనకరంగా ఉంచుతున్నాయి. ఒప్పుకోలు వర్తమానం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏం ఒప్పుకోవాలో తెలియపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒప్పుకున్న దానిని విడిచిపెట్టి నమ్మకంగా సాగుడు కొరకే సహాయపడుతున్నాయి. ఎన్నో పర్యాయములు ఒప్పుకుంటా ఉన్నాము కానీ విడిచిపెట్టలేనటువంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాం. కనికరించి విడిపిస్తురండి, సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా, నీకు వందనములు. ప్రభా, ప్రార్థన వర్తమానం కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రార్థన సమయం కూడా దేవునికరంగా ఉంచుతారు. అనేకుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తారండి. ఎంతోమంది ఆయా శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది ఉన్నారు. వారి కొరకే ప్రార్థించడం సహాయపడుతారండి. కొంతమంది ఆదరణ లేకున్నారు, వారి కొరకే ప్రార్థించడం సహాయపడుతారండి. సోడు జోసఫ్ గారు వైజాగ్లో దైవ సభవరంలో ఆయన నీ పిలుపుని అందుకుని నీ దగ్గరికి వచ్చారు. కుటుంబాన్ని ఆదరిస్తారండి, సంఘాన్ని ఆదరిస్తారండి. నీ దాసుడు అహరోన్ గారు, మరి మింటూ తిమోతి గారు బయలుదేరి భూస్థాపన కొరకై వైజాగ్ వెళ్తుండగా మార్గంలో తోడైండి. క్షేమమైన ప్రయాణాలు దయచేస్తారండి, సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. చర్చిల గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సీనియర్ దైవ సేవకులు ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి దగ్గర నుండి కొరకే వచ్చారు. ఆయన భూస్థాపనలో సహాయపడుతారండి. ఇంకెవరైతే మరి ఈ లోకాన్ని విడిచిపెట్టారో ఎంతోమంది ఉన్నారు, మాకు కొంతమంది తెలుసు.
అయినప్పటికీ వారి కుటుంబాలను ఆదరిస్తురండి, వారి పరిచయలను ఆదరిస్తురండి, వారి సంఘాలను ఆదరిస్తురమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తురండి. ఇలాగూ ప్రభా అనేక దేశాలు కొరకాయి ప్రభా, శాంతి లేని దేశాలు, నెమ్మది లేని దేశాలు ఉన్నాయి. యుద్ధమేఘాలు కమ్ముకున్న దేశాలు ఉన్నాయి. యుద్ధాలు జరుగుతున్న దేశాలు ఉన్నాయి. వారందరి కొరకే ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. షోమ్రోను పరిచర్య కొరకు ప్రార్థించినట్లుగా, సియోను పరిచర్య కొరకు ప్రార్థించినట్లుగా మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి బిడ్డలకు రేపు వారం నుండి. వారి కొరకే ప్రార్థించినట్లుగా సహాయపడుతారండి. ఇంకా శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది ఎంతోమంది ఉన్నారు. వారందరి కొరకే మేము ప్రార్థించవలసిన వారు ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి అది దుర్వినియోగపరచకుండా వారి కొరకే ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. నిర్మల కొరకే ప్రార్థన చేస్తామని ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనములు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తున్నాను. ఆ తలభాగాన్ని మొట్టండి కావలసిన క్షేమం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. రక్త ప్రోక్షణ విడ మీద ఉంచుతున్నాను. ఇలాగ అనేకుల కొరకాయ సాగిరిపోయినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ సహాయమును కోరుకుంటూ మీరు నాకు కూడా నీ పునరుత్థాన శక్తి అనుగ్రహిస్తారండి. అపవాదిక ప్రతి క్రియపై మీరు మాకు విజయం దయచేస్తామని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 402, పాత వస్త్రాలు 399, 402, 399. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువాలు వ్రేలాడుచున్నాడుగా, సిలువాలు వ్రేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక, మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక, ఎరుగారు మరణముని కామని, నరకమున్నాదాని వారెరుగారు, ఎరుగారు మరణముని కామని, నరకమున్నాదాని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వ యేసుడు, సిలువాలు వ్రేలాడుచున్నాడుగా, సిలువాలు వ్రేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు, ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు, చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమున, చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమున. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువాలు వ్రేలాడుచున్నాడుగా, సిలువాలు వ్రేలాడుచున్నాడుగా. మనలను ధనవంతులుగా చేయను,
దరిద్రుడాయేన్ మన ప్రభువు, మనలాను ధనవంతులుగా చేయను. దరిద్రుడాయేను మన ప్రభువు, రక్తము కాచేను పాపులకై. అంగీకరించుము శ్రీయేసుని, రక్తము కాచేను లకై. అంగీకరించుము శ్రీయేసుని, చూడుమో ఈ క్షణమే కల్వారిని. ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు. సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. సిలువపై చూడుము ఇయుని, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు. అర్పించుకొనిదు జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకొనిదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని. ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు. సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. పాట సంఖ్య 429. పడుతుందా? పాట సంఖ్య 429. పాట సంఖ్య 429. పాత పుస్తకాలు ఉంటే కనుక 426. పాత పుస్తకాలు అంటే 426. పాపిని నేను తప్పితి భూమిలో, రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు, నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు, నిరీక్షణతో నీ దరికి చేరితిని. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుదించితివి. ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుదించితివి. దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరే
నేనేమి చేయలేను. దౌర్భాగ్యుడను వేడితి శరణం, వేరేమి చేయలేను. పాపిని నేను తప్పితి భూమిలో, రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. జీవము నివ్వా వచ్చితివి, చచ్చియుంటిని నేను. జీవము నివ్వా వచ్చితివి, చచ్చియుంటిని బంధింపబడితిని మరణ బంధముతో, విడిపించెడి వారెవరు? బంధింపబడితిని మరణ బంధముతో, విడిపించెడి వారెవరు? పాపిని నేను తప్పితి భూమిలో, రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావమే పాపం. జన్మముతోనే అపవిత్రుడను, నా స్వభావమే పాపం. క్రియలలోను మాటలయందు నీకు విరోధినైతిని. క్రియలలోను మాటలయందు నీకు విరోధినైతిని. పాపిని నేను తప్పితి భూమిలో, రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. స్వంత నీతితో నిండిన పనులు, మరి పుణ్య కార్యములు. స్వంత నీతితో నిండిన పనులు, మరి పుణ్య కార్యములు. ఆచారములతో చిక్కుకొన్నాను, తప్పించెడి వారెవరు? ఆచారములతో చిక్కుకొన్నాను, తప్పించెడి వారెవరు? పాపిని నేను తప్పితి భూమిలో, రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. భరించితివి పాపపు శిక్ష, ప్రాణమిచ్చితివి నాకై. భరించితివి పాపపు శిక్ష, ప్రాణమిచ్చితివి నాకై. రక్తము కాచి
సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై. రక్తము కాచి సర్వమిచ్చితివి నన్ను రక్షించుటకై. పాపిని నేను తప్పితి భూమిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికే చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు దయాళుడవీవు కృంగివా చుచున్నాను. ఓ ప్రభు యేసు దయాళుడవీవు కృంగి వచ్చుచున్నాను. నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణకర్త నీవే. నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణకర్త నీవే. విని నేను పితి భూమిలో రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం. 13వ వచనాన్ని అందరము కలిసి చదువుతాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. 13వ వచనం. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గురించి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకుని మీ దేవుడిని యెహోవా మాట వినుడి. ఇదే భాగాన్ని మళ్ళీ మనం అందరము కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపరంగా చదువుతాం. పాత నిబంధనలో 650వ పేజీ. పాత నిబంధనలో 650వ పేజీ. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడుని గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడిని యెహోవా మాట వినుడి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోక తండ్రి, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు ప్రభా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తాం. ఈ సమయంలో చదువుని లేఖన భాగం కొరకై నీ పాదం
ఇర్మీయా గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం. ఇర్మీయా గ్రంథం 26:13. కాబట్టి యెహోవా మీకు చేసేదనని మీరు మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలి? చక్కపరుచుకోవాలి. ఈ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, మనము ఉపవాస ప్రార్థన కూడిక ఇచ్చాం. ఇప్పుడు మనము ఒప్పుకోలు ప్రార్థన చేయబోతా ఉన్నాం. ఈ ఒప్పుకోలు ప్రార్థన చేయబోయే సమయంలో మనము ఏం ఒప్పుకోవాలా? ఇర్మీయా గ్రంథకర్త చెప్తాడు, మీ మార్గములను ఏం చేయాలి? చక్క చేసుకోవాలి. ఎందుకు చక్క చేసుకోవాలా చెప్పాలి. ఉదాహరణకు ఇప్పుడు తాళపాలెం నుంచి ఊళ్ళోకి వెళ్ళే మార్గం ఉంది. ఇది ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? బాగుంది. చక్కగా ఉందా లేదా? చక్కగా. ఇప్పుడు తాళపాలెం ఊళ్ళో నుండి సింగారం వెళ్ళే రోడ్డు ఎలా ఉంది? అయ్య బాబోయ్, మామూలుగా లేదు. నడుమే అవుతుంది, పడిపోతుంది. బండి మీద వెళ్ళినా కానీ ఆటో మీద వెళ్తే ఇంకా చెప్పక్కర్లా. ఇప్పుడు ఏది చక్కపరచాలా? తాళపాలెం రోడ్డా సింగారం రోడ్డా? అది ఏమైంది? పాడైపోయింది. అది పాడైపోయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలా? బాగు చేయాలి. మంచిగున్న రోడ్ని ఏం చేయక్కర్లా? బాగు చేయక్కర్లా. మరి ఎందుకు పాడైపోయింది? అది ఎందుకు పాడైపోయింది? చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండును. భూమి మీద సమస్త చర్యలు ఎలాగంట? ఇప్పుడు ఆ రోడ్డు చెడిపోవడానికి కారణం ఏంటంటే దాని మీద పరిమితికి మించిన వాహనాలు, లేకపోతే బరువైన వాహనాలు ఏం చేస్తూ వచ్చాయి. అది చెడిపోవడానికి కారణం అనేకం. ఇంకా చెప్పాలంటే ఎరగాల కూడా ఒక కారణమే. ఎందుకంటే అది వచ్చిన తర్వాత ఏమైపోయింది? డౌన్ అయిపోయింది. సరే, ఇప్పుడు తలంపు ఏంటంటే ఇప్పుడు చెడిపోయింది, అది అదే పాడైపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనము మన యాత్రా జీవితంలో కూడా ఇప్పుడు మనము ఎందుకు చెడిపోయామంటే దేవుడు వేసిన మార్గాన్ని మనం ఏం చేసాం? చెడిపేసాం. దేవుడు వేసిన మార్గాన్ని ఏం చేసాం? చెడిపేసాం. ఈ చెడిపేసిన కారణాన్ని బట్టి మనము ఏ మార్గంలో వెళ్తున్నామో మనకేం లేదు, గుర్తు లేదు. ఏ మార్గంలో ఉండే వెళ్తే ఆ మార్గంలో ఏం చేస్తా ఉన్నాం? బాటు ఉంటే దాన్ని బట్టి వెళ్తాం. బాట చెడిపేస్తే పూర్వదినాలలో చేలోకి ఏదైనా వచ్చిందంటే ఎలా చూసేవారు? ఆ అడుగులను బట్టి ఏమొచ్చింది. మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, పెద్ద పూలు వచ్చేస్తున్నాం ఎడకి ఊళ్ళలో. ఎలా కనిపెడతా ఉన్నారు? దాని పాదముద్రలు, దాని అడుగు జాడలను ఏం చేస్తారు? ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? దాన్ని కొలిచి దానికి ఎంత వయసు ఉంది, అది ఎట్లాంటిది అని ఏం చేస్తారు? ఇప్పుడు మనము మార్గము చక్కపరుచుకో. ఇర్మీయా గ్రంథకర్త అంటాడు, మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలి? మీరు చక్కపరుచు. ఎందుకు చక్కపరుచుకోవాలంటే ఆయన ఇచ్చిన మార్గం బాగానే ఉంది, కానీ ఆ మార్గాన్ని మనం ఏం చేసాం? చెరిపేసాం. ఏం చేసాం? ఇప్పుడు చెరిపేసి ఏ మార్గంలో వెళ్తున్నాం? చెరిపేసి ఏ మార్గంలో వెళ్తున్నాం? చూడండి, 4 సంగతులు చెప్తాను. ఇప్పుడు అవి సరి చేసుకుంటే మనం ఒప్పుకోలు ప్రార్థన చేయొచ్చు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 28:20. ఆదికాండం 28:20 చదవండి. అప్పుడు యాకోబు క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి. ఏ మార్గం ఇది? ఏ మార్గం? సొంత మార్గం. ఏ మార్గం ఇది? సొంత మార్గం. దీంట్లో దేవుని యొక్క ప్రమేయం ఏమి లే. ఇది ఆయన సొంత మార్గం. ఆయన సొంత మార్గంలో ఏం చేస్తా ఉన్నాడు? ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని ఉద్దేశం వేరు, ఆయన ఉద్దేశం వేరు.
ఇప్పుడు ఆయన సొంత మార్గంలో వెళ్ళిపోతా ఉన్నాడు. ఎన్నో పర్యాయములు మనం ఏ మార్గంలో వెళ్తాం? ఏ మార్గంలో వెళ్తాం? సొంత మార్గమే. ఆయన మార్గంలో వెళ్ళాం, ఎందుకంటే ఆ మార్గాన్ని చెరిపేశాం మనం. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ మార్గంలో నుండి లేదా సొంత మార్గంలో నుండి నువ్వు తప్పించబడి ఆయన మార్గంలోకి వచ్చినట్లుగా ఏం చేయాలా? చక్క చేసుకో. సొంత మార్గం వద్దు. ఈ మార్గాన్ని నువ్వు చక్క చేసుకోకపోతే ఓ దినాన నీకు అంతము నష్టం కదా. ఒక ఎదుట సరైనదే కనబడి మార్గము కలదు, తుదకది మరణమునకు చేరును. ఇప్పుడు ఈ మార్గం మంచిది కాదు, నేను వెళ్ళుచున్న మార్గము ఇది దేవుడు చెప్పిన మార్గము. అవునా కాదా? దేవుడు చెప్పిన మార్గమా కాదా? ఓ రకంగా చెప్పాలంటే తల్లి చెప్పింది, ఎక్కడికి వెళ్ళిపోవాలా? లాభాన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది దైవ మార్గం కాదు. ఇది ఈ మార్గాన్ని మనం ఏం చేయాలా? చక్క చేసుకోవాలా. చేసుకోవాలా వద్దా? ఈ మార్గంలో ఏం లేదు, క్షేమం లేదు. యేసు చెప్పిను నేనే. ఇప్పుడు ఆ మార్గంలో క్షేమమా, నీ మార్గంలో క్షేమమా? ఏ మార్గము? ఇప్పుడు మనం ఏం చక్క చేసుకోవాలా? ఏ మార్గంలో వెళ్తా ఉన్నాం? ఒకసారి పరీక్ష చేసుకోవాలా. మనం వెళ్ళే మార్గం ఏంటి చెప్పండి? అంటే ఈ లోకంలో ఎన్ని మార్గాలు ఉన్నాయి? యథార్థమైన మార్గాలు ఎన్ని ఉన్నాయి? ఒకటే, యేసు చెప్పిను నేనే. అంతే. ఆ మార్గం కూడా వెళ్ళకపోతే నువ్వు ఏ ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గము తప్పితే ఇంకెన్నో మార్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు ఉన్నాయి? సొంత మార్గం ఉంది, ఉందా లేదా? ఇప్పుడు యోనాకు దేవుని వాక్ ప్రత్యక్షమై నువ్వు నినివేకి వెళ్ళి ఏం చేయాలా? 3 దినముల అంత దూరం ప్రయాణం చేసి ఆ పట్టణానికి దుర్గతి కలుగునని ఏం చేయాలా? ఇది ఎవరి మార్గం? ఇది ఇప్పుడు ఎవరి మార్గంలో వెళ్ళాడు? ఆయన సొంత మార్గంలో వెళ్ళాడు. ఆయన సొంత మార్గంలో వెళ్ళాడు. సొంత మార్గంలో వెళ్ళకు. నువ్వేం చక్క చేసుకోవాలా అంటే మన మార్గము ఏది బాగుంది, ఏది బాగోలేదు. అందుకే మీకు ఉదాహరణ చెప్పాను అర్థం అవడానికి. ఈ మార్గం బాగానే ఉంది, ఆ మార్గము బాలే. ఇప్పుడు దేవుని మార్గం బాగానే ఉంది, కానీ నీ మార్గమే బాలేదు. ఆయన మార్గము శ్రేష్టమైనది, ఆయన మార్గము నిత్యత్వానికి వెళ్ళేది, ఆయన మార్గము నెమ్మదిచ్చేది. కానీ నీ మార్గం ఎట్లాంటిది చెప్పండి? యాకోబు సొంత మార్గంలో ఏం చేస్తా ఉన్నాడు? వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చక్క చేసుకోవాలంటే నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో దానిని నువ్వు సరి చేసుకుని చక్క చేసుకుని నీ మార్గం విడిచిపెట్టి ఏం చేయాలా? ఒకవేళ మార్గం విడిచిపెట్టకపోతే, ఉదాహరణకు నేను ఒక ఊరు పరిచర్య కొరకే వెళ్తా ఉన్నాను. పరిచర్య కొరకు వెళ్తాను. వెళ్ళేటప్పుడు తెలిసిన ఆయన ఉన్నాడు, వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడు రాత్రి మీటింగ్ అయింది, నేను వచ్చేస్తా ఉన్నాను. కాలు అక్కడనే ఆయన ఆగిపోయాడు. ఆయన వచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత మనము ఒక చోటకు వచ్చేసరికి నాకు కొంచెం అనుమానం వచ్చింది. నేను సరైన దారిలో వెళ్తున్నానా? చీకటి అడిగిపోయింది, పల్లెటూరులో విజయవాడ అవతల ఎవరు ఉండరు. సరే నాకు వచ్చిన దారి ఎందుకో నాకు కొంచెం కన్ఫ్యూజ్గా. సరే కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత చూసుకుంటూ వస్తా ఉన్నాను, ఎవరైనా ఉంటారేమోనని. ఒక ఊరు వచ్చేసింది. అక్కడ కొంతమంది ఇళ్లలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడతా ఉన్నారు. ఒక ఆయన అడిగితే ఏమండి ఏలూరు దారి ఇదేనా? అయ్యో మీరు చాలా ఎదరికి వచ్చేసారండి. ఏం చేశాడు ఆయన? చాలా ఎదరికి వచ్చేసారండి. మీరు ఇట్లా రాకూడదు, అక్కడ ఆర్చ్ ఉంది కదండి, ఆర్చ్లో నుంచి మీరు కుడి పక్కన వెళ్ళాలి, మీరు ఎడం పక్క వచ్చేసారు. ఆర్చ్లో నుంచి ఎలా వెళ్ళాలి? మీరు ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఎదరికి వచ్చేసారండి. సరే అని చెప్పి మళ్ళీ ఏం చేశాను, నేను వెనక్కి తిప్పేసుకుని ఆర్చ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు అడిగలేను, కుడి పక్కన వెళ్ళాను. మన జీవితంలో కొన్ని పర్యాయములు తగ్గిపోతాం. మార్గం పరీక్ష చేసుకోవాలా. ఏ మార్గంలో వెళ్తా ఉన్నావు? మరి భౌతికంగా ఒకవేళ బోర్కత్తంగా పోయాను అనుకో, అదే దారి అని ఎక్కడ పోతాను? ఏలూరు రాను, ఏ ఊరు పోతాను నాకే తెలియదు, ఎంతసేపు పడుతుందో నాకే తెలియదు. ఒకవేళ నీ మార్గము యాకోబు మరలా ఆయన మార్గంలో వెళ్ళాడు, అది వేరే విషయం. అయితే నీవు నేను గమనించవలసింది ఏంటంటే ఏ మార్గం, సొంత మార్గంలో వెళ్తావో ఆయన మార్గంలో వెళ్తున్నావా? నీ మార్గంలో ఏం చేయాలి? ఆయన ఏం చెప్తాడు? ఏం చేయమని చెప్తున్నాడు? చక్కపరుచుకోవాలా. నీ మార్గంలో చక్కపరుచుకోవాలా. చక్కపరుచుకోవాలా అంటే
మార్గం వెళ్ళిన అందరికీ లాభం ఏమీ లేదు, నష్టమే తప్ప. అవ్వ ఆ మార్గంలో వెళ్ళిపోయింది. తర్వాత యోనా ఆ మార్గంలో వెళ్ళిపోయాడు. తర్వాత యాకోబు ఆ మార్గంలో వెళ్ళిపోయాడు. యెహోషువ ఆ మార్గంలో వెళ్ళిపోయాడు. అదవుతుందా? ఎరుకోను ఆయన జయించినప్పుడు ఏ మార్గం కూడా వెళ్ళాడు అంటే ఆయన ఏం చెప్తే అదే. దీవుడిని పట్టుకోవడం, తిరగడం, బోరలో ఊదమంటే ఊదడం, ఇంతే. హాయి మీదకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? హాయి చిన్నపట్నం 2000 మంది వెళ్తే ఏమవుతాం మనము? దానిని వచ్చేస్తుంది మన జీవితం. అందుకనే మనం ఏం చేయాలా? చక్క చేసుకోవాలి. ఈ మార్గం గురించి అందరూ యోచన చేసుకోవాలి. ఏ మార్గంలో వెళ్తా ఉన్నావు? ఆయన మార్గంలో వెళ్ళు. ఆయన మార్గంలో వెళ్ళవలసిన వాళ్ళమే. ఆదిలోనే ఆ మార్గం ఏమైంది చెప్పాలి. ఆదిలోనే ఆ మార్గం ఏమైంది? చెడిపోయింది, చెడిపేసుకున్నాం. ఆదిలోనే ఆ మార్గం ఏం చేసుకున్నాం? చెడిపేసుకున్నాం. ఎప్పుడు? బాల్యంలోనే. దేవుడు మానవుని ఎలా పుట్టించాడు? ఆయనలో ఏ లోపం ఉండదు. ఉన్న లోపం అంతా ఎవరి దగ్గర? మన దగ్గరే. ఆయన యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ చెరిపేశాం. అప్పుడే చెరిపేశాం. ఇప్పుడు నువ్వేం చేయాలా? చక్క చేసుకోవాలి. అదే ఒప్పుకోవాలి. నా మార్గంలో వెళ్ళిపోతావు. ఏ మార్గం వెళ్ళిపోతున్నాను? యాకోబు మార్గం ఏ మార్గం ఇది? సొంత మార్గం. యాకోబు వెళ్ళే మార్గం ఏ మార్గం ఇది? సొంత మార్గం. మొదటి మార్గం ఏంటి? ఇది ఎంతమంది ఏం చేసి ఈ మార్గం ఉండా అయితే నష్టం. తర్వాత మళ్ళీ తిరిగి సమకూర్చబడ్డారు. నువ్వు కూడా సమకూర్చబడాలి. రెండవ మార్గం చూడండి. రెండవ మార్గం ఆదికాండం 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం 38వ. అయితే అతడు నా కుమారుని మీతో ఇప్పుడు ఏ మార్గం ఇది చెప్పాలి. మొదటి మార్గం ఏ మార్గం చెప్పుకున్నాం? మొదటి మార్గం ఏ మార్గము? ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? యాకోబు ఒక్కడే ఉన్నాడు. యాకోబు ఒక్కడే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఆదికాండం 42వ అధ్యాయం 38వ దేనికి సంబంధించింది? యాకోబు కుమారులు ఐగుప్తుకి వెళ్ళి ఏం చేయాలా? ధాన్యం కొనుక్కోవాలి. ఎంతమంది ఉన్నారు? యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఎంతమంది ఉన్నారు? యోసేపు ఎక్కడ ఉన్నాడు? బెన్యామీన్ ఎక్కడ ఉన్నాడు? తండ్రి దగ్గర. ఇప్పుడు మిగిలిన ఎంతమంది? 10 మంది. ఇప్పుడు ఇది అందరి మార్గం ఇది, అందరి మార్గం ఇది. అర్థమవుతుందా? ఇది ఎవరి మార్గం ఇది? మొదటిది సొంత మార్గం. మొదటిది ఏ మార్గము? రెండోది అందరి మార్గం. దీనికి ఇంకా బలం ఎక్కువ. దీనికి సొంత మార్గం కన్నా ఈ మార్గానికి ఇంకా ఏ మార్గం ఇది చెప్పాలా? ఏ మార్గం? విశాల మార్గం ఇది. ఏ మార్గం ఇది? ఎందుకంటే ఇరుకు ద్వారమును ప్రవేశించ పోరాడి, కానీ దాంట్లో ప్రవేశించేవారు ఎంతమంది? కొందరే. విశాల మార్గంలో ఎంతమంది? అందరూ. ఇప్పుడు ఇది ఏ మార్గం ఇది? అందరి మార్గం ఇది. ఈ మార్గం వెళ్ళవద్దు. అదవుతుందా? నీకు ఒక మార్గం, ఆ మార్గంలో వెళ్ళు. హామాను ఆశ్చర్యతో చెప్తా ఉన్నాడు, అయ్యా మీ దేశం అంతటా ఒక జనాంగం చెదిరిపోయింది. వారి విధులు సమస్త విధుల కంటే ఎట్లాంటివి? వేరుగా ఉన్నాయి. ఇది అందరి మార్గం కాదు. ఇది వెళ్తా ఉన్నావా? ఇశ్రాయేలు మార్గము అందరి మార్గం కాదు. నువ్వు అందరి మార్గంలో వెళ్ళిపోతా ఉన్నావు. అందరి మార్గంలో, అందరు నడిచే మార్గంలో వెళ్ళిపోతావు. చక్కపరుచుకో. ఏం చేయాలా? ఆచారం అనే మార్గం ఎప్పుడో ఉండదు. అది ఇప్పుడు వాళ్ళు చేసింది నువ్వు చేసి దాని గురించి నీకు ఆలోచన లేదు. అందుకే పాటవాడు
విచారముల్లో ఏం చేశాడంటే ఆయన చిక్కుపోయాడు. అందరూ వెళ్ళే అది సరైనది కాదు. అది ఏ మార్గం వెళ్ళాలా? యేసు మార్గం వెళ్ళాలి. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇక ఉదయకాల సమయంలో నీవు నేను అందరి మార్గం ఇది నీ జీవితంలో గమనించాలా. ఈ మార్గం వైపు ఎక్కువ మొగ్గు చూపుతావు. ఈ మార్గం వైపు ఎక్కువ ఏం చేస్తా? ఆ పౌలు ప్రయాణంలో ఈ మాట కదా, ఆ శతాధిపతి ఎవరు చెప్పింది నమ్మాడు? నావికుడును వాడ యజమానుడు చెప్పింది. పౌలు చెప్పింది నమ్మలే. అయ్యా ఈ ప్రయాణం వల్ల మాకు నష్టం వస్తుందా అంటే పౌలు చెప్పింది నమ్మలే. అనేకుల మార్గంలో ఏం చేస్తా ఉన్నాడు ఆయన? చక్కపరుచుకోవాలా. ఏ మార్గంలో వెళ్తా ఉన్నావు? అనేకుల మార్గంలో వెళ్తా ఉన్నావా? అనేకుల మార్గం వెళ్తే అది విశాల మార్గం. దాంట్లో అనేకులు ఇరుకు మార్గమున ప్రవేశించా దానిని కనుగొని వారు ఎంతమంది? అందరే. విశాల మార్గం అది అందరూను. ఇప్పుడు ఇది ఏ మార్గం? ఇది యాకోబు అంటాడు, అతను మీతో ఏం చేయను, ఇది అందరి మార్గం. ఈ అందరి మార్గంలో వెళ్ళిన వాళ్ళు కూడా బైబిల్లో చాలా మంది ఉన్నారు. కొందరు మార్గంలో వెళ్ళిన వాళ్ళే లేరు. అందుకనే నీ జీవితంలో దేవుడు అవకాశం ఇచ్చి చక్కపరుచుకోమంటున్నాడు. మనము ఏ మార్గంలో వెళ్తే మేలు? మీ మార్గములను మీ క్రియలను ఏం చేయాలా? చక్కపరుచుకుంటే ఆ కీడు మన మీద నుండి ఏమవుతుంది? తగ్గిపోతుంటే. చక్కపరుచుకున్నారు. అందరి మార్గంలో వెళ్ళిన వారు చక్కపరుచుకున్నారు. యోనా గ్రంథములో నినివే రాజు ఆ ప్రజలు అందరూ గోనె బట్టి కట్టుకున్నారు, ఉపవాసం ఉన్నారు. చదువుతా ఉన్నారా? ఇది అందరి మార్గం. మొదటిది ఏ మార్గం? ఇది సొంత మార్గం. రెండోది ఏ మార్గం? ఇది ఆ మార్గం కంటే ఈ మార్గానికి ఇంకా ఎక్కువ ఏమి ఎక్కువ? బలం ఎక్కువ. ఏమి ఎక్కువ? అందరి మార్గంలో ఏం చేస్తామని కొంతమంది సాగిపోతా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఇక శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం పెట్టుకోవాలా. ఏ మార్గంలో వెళ్తా ఉన్నావు? ఏ మార్గంలో వెళ్తాం? ఏ మార్గంలో వెళ్తే మనకు ప్రయోజనం? ఏ మార్గం చక్క పెట్టుకోవాలా? సొంత మార్గంలో పోతా ఉన్నావా? అందరి మార్గంలో పోతా ఉన్నావా? ఎన్ని మార్గములు? మూడో చూడండి. మూడో పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 29వ అధ్యాయం. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడులాడు రీతిగా నువ్వు మధ్యాహ్నం తడులాడేదు. ఇప్పుడు ఇది ఏ మార్గం? ఇది మొదటి మార్గము సొంత మార్గం. రెండవది అందరి మార్గం. అందరి మార్గం అంటే ఇదే మార్గం. అది విశాల మార్గం. మూడవదిగా ఏ మార్గము? వర్ధిల్లని మార్గం. ఏ మార్గం ఇది? ఆ మార్గంలో వెళ్తే నువ్వేం చేయవు? చెప్పాలా? ఏం చేయవు? వర్ధిల్లవు. ఆ మార్గంలో వెళ్తే ఏం చేయవు? వర్ధిల్లవు. వర్ధిల్లాలా? వర్ధిల్లే మార్గం వెళ్ళాలా? వర్ధిల్లని మార్గంలో వెళ్తే ఏం ఉపయోగం? విత్తువాడు విత్తడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఉపమానం చెప్పాడు. విత్తువాడు ఏం చేశాడు? బయలు వెళ్ళాడు, విత్తాడు. కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రావు పక్క. కొన్ని ఎక్కడ పడ్డాయి? ముండ్ల పొదలు. కొన్ని ఎక్కడ పడ్డాయి? మన్ను లోతుగా లేని రాతి నేల. కొన్ని ఎక్కడ పడ్డాయి? మంచి నేలను పడ్డాయి. కొన్ని ఎక్కడ పడ్డాయి? మూడు మార్గాలు. ఇవన్నీ ఏ మార్గాలు? ఇవి ఏ మార్గాలు? ఇవన్నీ మూడును వర్ధిల్లని మార్గాలు. ఇవి త్రావు పక్కన పడ్డాయి, పక్షులు చేంజ్ చేసే వాటిని. ముండ్ల పొదల్లో పడ్డాయి, ధన మోసం హైక్ విచారం ఏం చేసింది వాటిని. మనులు లోతుగా లేని రాతి నేలను పడ్డాయి, ఎదిగాయి కానీ దానికి ఏం లేదు, చెప్పలేదు. ఏమైపోయినాయి? వాడిపోయినాయి. మంచి నేలలు పడినాయి, 30 దంతులుగా 60 దంతులుగా
మార్గం ఒకటి ఉంది, అది త్రోవ పక్కన ఉండే మార్గము. వర్ధిల్లన మార్గం ఒకటి ఉంది, అది మనం లోతుగా లేని మార్గము. వర్ధిల్లన మార్గం ఒకటి ఉంది, అది ముండ్ల పొదల్లో. ఏ మార్గంలో వెళ్తా ఉన్నావు? విత్తనములో ఏ మార్పు లేదు, అన్ని విత్తనాలు అవుతాయి. కానీ పడిన స్థలమే ఎట్లాంటిది చెప్పాలి? పడిన స్థలం ఎట్లాంటిది? మంచిది. నీ జీవితంలో వర్ధిల్లని మార్గంలో వెళ్తున్నావేమో చూసుకోవాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు ఏం చేశాడంట? అంతకంతకు వర్ధిల్లెను. సౌలు ఏం చేశాడు? అంతకంతకు. ఎందుకు చెప్పాలి? అసలు సౌలు గొప్పడు, దావీదు గొప్పడా? ఇశ్రాయేలీయుల్లో అతని పాటి సుందరుడు ఒకడును, భుజములు మొదలుకొని సౌలు అందరికంటే ఎట్లాంటి వాడు? ఎత్తరివాడు, సౌందర్యవంతుడు. తర్వాత భాగ్యవంతుని, కీషు అను భాగ్యవంతుని. దావీదు కంటే సౌలుకే ఎక్కువ ఏమున్నాయి? ఆధిక్యతలు ఉన్నాయి. అర్థమవుతుందా? దావీదు కంటే సౌలుకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. కానీ అప్పుడు దావీదే ఎందుకు వదిలాడు? సులువైన మాట. దావీదు ఎందుకు వదిలాడు? మార్గమును విడిచిపెట్టలే. దేవుని ఆయన నా హృదయానుసారం. నీ జీవితంలో వర్ధిల్లని మార్గంలో వెళ్ళదు. సరి చేసుకో. నువ్వేం చేయాలా? ఆత్మీయంగా వదులుతా ఉన్నావా? చూసుకోవద్దా? అన్నం వండుతావు కదా, బియ్యం ఉడికిందా చూడవా? చూడకుండా ఉంచితే ఏమైపోతే పడుకుంటుంది. అదవుతుందా? ఇప్పుడు ఫోన్లే, ఇప్పుడు అంతా నవీన యుగం. ఇప్పుడు ఏమొచ్చినాయి చెప్పాలి? ఏమొచ్చినాయి? కుక్కర్లు వచ్చి. మీరు ఉంటున్నారా? కుక్కర్లో ఉంటున్నారా? అందరూ ఉంటున్నారు. ఎన్ని విజులు రావాలా? ఎన్ని విజులు రావాలి అమ్మా? ఎన్ని రావాలా? 2 కదా. స్వానభయం అయితే ఒకటే. స్వానభయం అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నరసింహకు చెప్పింది 2 విజులు రావాలి. ఒకటి కట్టేశారనుకో ఏమవుతుంది? ఒకటి కట్టేస్తే ఏముంటుంది? అన్నం అంతా పలుకే ఉంటుంది. సగం ఉడుకుద్ది, సగం ఉడుకు. ఇప్పుడు అయ్యగారికి పెట్టింది అది ఏమంటాడు? ఎలా ఉండేటి అంటారా? అందుకని మీరు ఏం చేయాలా? వాళ్ళతో మాట రాకుండా చూసుకో. 2 వచ్చినాయా? ఏం చేయక. 3 వస్తే శివుడు పోదు. అది 4 వస్తే తింటానికి కూడా పని చేయదు. అది ఇప్పుడు చూసుకుంటావు కదా. కూర రోజు వండుతావు, రోజు వండుతావు ఉండవా? రోజుకి 2 కూరలు వండుతావు, ఇంకేదో 3 కూరలు కూడా వండుతావు. కానీ కొంచెం ఉప్పు సరిపోయింది లేదు, ఏం చేస్తావు? చూసుకో. ఎంత నువ్వు నిపుణత కలిగినటువంటి వ్యక్తి అయినా కొంచెం ఏం చేస్తావు? ఉప్పు చూడవా? ఎక్కువైతే దానికి ఏదైనా రెమెడీ చేస్తా, తక్కువైతే కొంచెము చక్క చేసుకుంటానికి. ఆత్మీయ జీవితానికి వద్దా? ఆత్మీయ జీవితానికి చక్క చేసుకోవడం వద్దా? కావాలి కదా. నీ ఆత్మీయ జీవితాన్ని చక్క చేసుకునే కొరకే ఇన్ని మార్గాలు చక్కపరుచుకోమంటా ఉన్నాడు. మీ మార్గములను, మీ క్రియలను ఏం చేయాలా? ఇంకా క్రియల దగ్గరికి రాలా, మార్గంలో ఉన్నాం. క్రియలు భవిష్యత్తు అయితే ఎప్పుడైనా చూస్తాం. మార్గమే. ఏ మార్గం ఇది? వర్ధిల్లని మార్గం ఇది. వర్ధిల్లని మార్గం. ఈ మార్గంలో వెళ్తే ఏం ఉపయోగము? వెళ్తా ఉన్నావా? వర్ధిల్లని మార్గంలో వెళ్ళాలి. ఏ మార్గంలో వెళ్ళాలా? వర్ధిల్లే మార్గం. సరి చేసుకోవాలా, చక్క చేసుకోవాలా. ఒకవేళ వెళ్ళిపోయావు కానీ మళ్ళీ తిరిగి రావాలా. అందుకే నీవు ఒప్పుకోదు. దారి తెలియదు, వెళ్ళిపోయిన 5 కిలోమీటర్లు ఎదరికి ఏమయ్యాం మళ్ళా. కొన్నిసార్లు అని అనుకుంటాము కానీ ఏం చేస్తాం? మన ఎవరు వెళ్ళాం? నందిగామ వెళ్ళాం. దేవుని దాసుడు తల్లి చనిపోతే భూస్థాపనకి కొత్తగా హైవే వేసాడు. ఎక్కడి నుంచి? గన్నవరం యువతల నుంచి
పెట్టారు కదరా, మ్యాప్ పెట్టారు కదంటే అలాంటి ఉన్నారు ఆత్మను అరుగుతుందని ఏం చేసాం, నేను వాయిస్ కట్టేసాం. అప్పుడు ఇప్పుడు ఎంత ఎదురు వచ్చాం, 16 కిలోమీటర్లు ఎదగైపోయింది. 16 కిలోమీటర్లు ఎదగైపోతే మంచిదే, ఎక్కడ డివైడర్ లేదు. 4 కిలోమీటర్లు వెళ్తే కానీ ఏం లేదు, డివైడర్ లేదు. 16, 4, 20 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు వెనక్కి ఎదగెళ్ళవచ్చు. నేను అనుకున్నాను నందిగా రోడ్లో అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుంది గొట్టలు, అవి చూశాను నేను. ఎన్నిసార్లు వెళ్ళాను హైదరాబాద్ నేను. ఆ తర్వాత అంటున్నాను, ఒరే అక్కడ ఈ గొట్టలు కనుక్కున్నాయి కదా, అక్కడ దిగాలి కదరా మీరంటే, మరి మీరు చెప్పాలి కదా అన్నాడు. మెట్టుకు తలంపు ఏంటంటే ఒకసారి అనుకుంటాం మంచి మార్గం వెళ్దామని, కానీ ఏం చేస్తాం, ఆ మార్గంలో వెళ్తే ఎంతసేపుకి వస్తాం, ఒంగోలు వెళ్ళిపోతాం చూడకపోతే. ఎక్కడికి వెళ్ళాలా, మళ్ళీ అంత దూరం జనం వచ్చాం. చక్క చేసుకోవాలా, భౌతికంగా చక్క చేసుకుంటున్నాం. అయ్యో 40 కిలోమీటర్లు అదరికి వచ్చి 40 కిలోమీటర్ల ఆయిల్ మనకు వేస్ట్, సమయం వేస్ట్. మంచిదే, మళ్ళీ చక్క చేసుకుని వెనక్కి వచ్చాం, గమ్యస్థానం చేరాం, భూస్థాపన దగ్గర ఉన్నాం, మళ్ళీ ఇంటికి వచ్చాం. మంచిదే. మరి మన ఆత్మీయ వద్దులని మార్గంలో వెళ్తే ఏం ఉపయోగము, చక్క చేసుకోవద్దా, ఏ మార్గం వెళ్తున్నావు చూసుకోవద్దా. అందుకే 26:13 అంటాడు, మీ మార్గంలో మీకు వీళ్ళని ఏం చేయాలి, మీరు చక్క చేసుకోవాలా. ఇది ఏ మార్గం, ఇది వర్ధిల్లని చక్క చేసుకోవాలి. ఈ మార్గం వెళ్తే ఏం ఉపయోగం ఉందా. ఎన్నైనాయి 3. మొదటిదేంటి సొంత మార్గం. రెండోది ఏంటి, విశాల మార్గం. అది విశాల మార్గం పేరెట్టినాం. మూడోది ఏంటి, వర్ధిల్లని మార్గం. ఏ మార్గం ఇది. 4వ చూసి మనం ఒప్పుకోలు చేస్తాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ 5:4 అదేనా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. వినదు కదా చదువు. ఏ మార్గం ఇది, ఐగుప్తు మార్గం. ఏ మార్గం ఇది చెప్పాలా, ఏ మార్గం ఇది, ఏ మార్గం ఇది. 3 మార్గాలు నేనే చెప్పలేదా. మొదటి మార్గం ఏంటి, సొంత మార్గం. రెండో మార్గం ఏంటి, విశాల మార్గం. మూడో మార్గం ఏంటి, 4వ మార్గం ఏంటి చెప్పాలా. ఏ మార్గం ఇది, ఏ మార్గం ఇది. ఏ మార్గం, ఐగుప్తు మార్గం. అంటే వెళ్ళకూడని మార్గం. ఏ మార్గము, దేవుడు అన్నాడు మళ్ళీ మీరు తిరిగి ఏం చేయకూడదు, ఐగుప్తుకు వెళ్ళకూడదు. ఐగుప్తుకు వెళ్ళకూడదని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఐగుప్తుకు మీరు ఏం చేయకూడదు, వెళ్ళకూడని మార్గం ఇది. ఏ మార్గం ఇది, వెళ్ళకూడని మార్గం. దేవుడు మరలా ఐగుప్తు వైపు వారిని ఏం చేయలేదు. అందుకనే చుట్టుదారి ఎర్ర సముద్ర మార్గం కూడా వాళ్ళని ఏం చేశాడు, ఐగుప్తుకి వెళ్ళకూడని మార్గం ఇది. ఈ మార్గంలో మనం వెళ్తా ఉన్నామా. వెళ్ళకూడని మార్గంలో వెళ్తే నష్టమే కదా. వెళ్ళకూడని మార్గంలో ఎంతమంది వెళ్ళారు. వెళ్ళకూడని మార్గం ఏ మార్గము, అసూయ మార్గంలో వెళ్ళకూడదు, ద్వేష మార్గంలో వెళ్ళకూడదు, కపట మార్గంలో వెళ్ళకూడదు. ఎన్ని మార్గాలు ఉన్నాయో, వెళ్ళామనుకు నష్టమే. అసూయ మార్గంలో యాకోబు కుమారులు వెళ్ళారు, పగ మార్గంలో యాకోబు కుమారులు వెళ్ళారు. అసూయ మార్గంలో రాహేలు వెళ్ళిందా లేదా. తన యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క ఏం చేసింది, ఏ మార్గంలో వెళ్ళింది, ఏ మార్గంలో వెళ్ళింది, ఏ మార్గంలో వెళ్ళింది. అది వెళ్ళకూడని మార్గం. చాలా మంది అది పోతేనే జీవితం బాగుపడదు. చాలా మందికి ఏముంది చెప్పండి, ఈ మార్గంలో ఎంతమంది ప్రయాణం చేస్తే చక్క చేసుకో. అసూయ మార్గం,
మార్గం కూడా వెళ్ళాను అనుకో, ఏం దాన్ని చక్క చేసుకోవాలి, ఏం ఉపయోగం? అసలు మార్గం వెళ్ళకూడని మార్గం. ఏ మార్గం ఇది? సొంత మార్గము, విశాల మార్గము, వర్ధిల్లని మార్గము. నాలుగవది వెళ్ళకూడని మార్గం ఇది. ఏ మార్గం ఇది? వెళ్ళకూడని మార్గం వెళ్తా ఉన్నాం. ఐగుప్తు మార్గము తిరిగి వెళ్ళకూడని దేవుడు స్పష్టంగా, మీరు తిరిగి ఐగుప్తుకి ఏం చేయకూడదు? వెళ్ళకూడని మార్గం. వెళ్తే నష్టమే. ఇప్పుడు నీ మార్గమును నువ్వేం చేయాలా? ఏం చేయాలి? చక్క చేసుకోవాలి వద్దా? ఎందుకంటే నీ 4 మార్గాలు ఏ మార్గం ఉన్నాయేమో చూడు. మొదటి మార్గం సొంత నీ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతే తుదకి ఏమవుతుంది? రెండవది విశాల మార్గం వెళ్ళిపోతే ఏముండదు. మూడవది వర్ధిల్లని మార్గంలో వెళ్తే నష్టం. నాలుగవది ఏ మార్గం ఇది? వెళ్ళకూడని, ఐగుప్తులకు తిరిగి వెళ్ళకూడదని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ ఎన్నో పర్యాయం తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవడానికి ఇశ్రాయేలు ఏం చేశారు? వెళ్ళకూడని మార్గం చక్క చేస్తారు. మీ యొక్క మార్గములను చక్కపరచు. ఏమైనా ఉన్నాయా? ఈ 4 ఏ మార్గం ఉన్నాయి? 4 ఉన్నాయా లేకపోతే ఏదో ఒకటి ఉందా? ఏదో లేవు, ఏమీ లేవు. మంచిదే. ఏమైనా ఉన్నాయి? చక్క చేసుకుని ఆయన దగ్గర మొక్కుకొని విడిచిపెట్టి యేసు చెప్పిన మార్గం, నేనే మార్గం అనేటువంటి ఆ మార్గంలో ప్రయాణం చేసి ఉదయాన మేలు పొందుడికై దేవుడు మనకు సహాయము. ఆ రీతిగా మనం ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉంటాము. ఏదైతే చెప్పబడిందో ఆ మార్గం విషయమై నువ్వు చక్క చేసుకుని ముందుకు సాగినట్లుగా ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు. ఎక్కడ అక్కడ చేస్తారు. కాన్ఫరెన్స్ చేస్తారు. నేను కూడా మీ సన్నిధిలో ఒప్పుకోలు చేయవలసిన వాడిగా ఉన్నాను. ఎన్నో పర్యాయములు
అడుగుడి దొరకును, సతతము ఆనందముంద అడుగుడి దొరకును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి ఫలము, యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి ఫలము. ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు, ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు, వారు తమల మోవు వేయుదురు. ఊహించలేనిది శక్యము గాని వైనట్టి క్రియలను, ఊహించలేనిది శక్యము గాని వైనట్టి క్రియలను యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా, యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. మిమ్ము విడువనెన్నడు నెడ బాయనని గదా, మిమ్ము విడువనెన్నడు నెడ బాయనని గదా. నమ్ముము నరమాతృండే కూడే హాని చేయడు, నమ్ముము నరమాతృండే కూడే హాని చేయడు. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో, ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో మీ ప్రతిరము తీర్చి కాచు నిరతముల్, మీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతముల్. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు, వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు, నిశ్చయముగా
పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన కొరకై లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనం అందరూ చదువుతాం. లూకా సువార్త 18వ అధ్యాయము 41వ వచనం. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా, వాడు, ప్రభువా, చూపు చూపు పొందగోరుచున్నానెను. ఇదే భాగాన్ని మనం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 71వ పేజీ. నూతన నిబంధనలో 71వ పేజీ. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నాను అడుగుగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి వార్తల ద్వారా మీ నామాన్ని కీర్తించి భాగ్యం ఇచ్చారు. గొప్ప వర్తమానాన్ని అనుగ్రహించారు. ప్రార్థన చేయడానికి సహాయపడ్డారు. నిజముగా మా మార్గం సరైనది కాదు, చక్కపరుచుకొని చెప్తా ఉన్నారు. చక్కపరుచుకోవడానికి ప్రార్థన చేశాను. చక్కపరిచే దేవుడు మీరు, చక్కపరుచు మీరే సహాయం దయచేస్తుంది. విశాల మార్గంలో పోకండి, కొద్దిలని మార్గంలో పోకండి, వెళ్ళబడి మార్గం వెళ్ళకండి. మీరే మీ సహాయం దయచేస్తుంది. మా వాక్యాన్ని స్తుతిస్తాను. ఈ సమయంలో వాడి ద్వారా మీ నామాన్ని కీర్తించి భాగ్యం ఇచ్చారు. ప్రార్థన కొరకై చదువుకున్న లేఖన భాగంలో దేవుని స్తుతిస్తాను. పునరుత్థాన శక్తి లేఖనాన్ని వివరించడానికి నేను ఏమాత్రం యోగ్యత లేని, బలము లేని, శక్తి లేనివాడు అనుగ్రహించండి. వాక్యం చదివి విడిపించి బలము కలిగిన వాడే, పునరుత్థాన శక్తి కలిగిన వాడే ఈ పరిచయంలో నిలబడి మీ ప్రజలకు వాక్యమును సహాయం సమస్తం మేలుకరంగా ఉంటుంది. మా ప్రభువు యేసునామములో ప్రార్థించి అడిగి పెట్టి మాట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయం 41వ వచనం. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. వానికి ఏం కావాలా? చూపు కావాలి. ఏం కావాలా? ప్రభునందు ప్రేమించు వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చాము. నువ్వు ప్రార్థించబోతా ఉన్నావు. ఇప్పుడు ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తే, దావీదు కుమారుడా, నన్ను ఏం చేయాలి? నువ్వు కరుణించాలి. ఇప్పుడు ఆయన నిలబడ్డాడు, దగ్గరికి పిలిచాడు. పిలిచిన తర్వాత ఆయన వచ్చాడు. ఆయన అడుగుతానే, నీకేం చేయగోరాలా? ఆయన అన్నాడు, నాకేం కావాలా? చూపు కావాలి. ప్రభునందు ప్రేమించు వారులారా, ఎందుకు ఈ చూపు? ఎందుకు ఈ చూపు? ఆయనకి ఏం కావాలా? చూపు కావాలి. ఎందుకు ఈ చూపు? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. లేకపోతే మనము కూడా అడగాల దేవుణ్ణి. ఏమని అడగాల? ఏం కావాలా మనకి? గుడ్డివాడు ఏమడుగుతా ఉన్నాడు? చూపు అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతా ఉన్నాడు? చూపు అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ చూపు ఎందుకు? 4 సంగతులు దీంట్లో రాశాడు ఆయన. 4 సంగతులు. ఇటువంటి చూపు మనకుంటే మంచిది. మనము దేవుణ్ణి అడగాలి. చూడండి, మొదటిది 18వ అధ్యాయము 43వ వచనం. వెంటనే వాడు చూపు పొంది చాలు. ఇప్పుడు చూపు వచ్చేసింది ఆయనకి. ఏమొచ్చేసింది? చూపు వచ్చేసింది. చూపు రాగానే ఆయన చేసిన పని మనం చూడగలిగితే, ఏం చేశాడంట? దేవుని వారులారా, ఎంతకాలం నుంచి చూపు లేదు? ఎంతకాలం నుంచి చూపు లేదు? 18వ అధ్యాయము 35వ వచనం. ఆయన ఎరుకో పట్టణములకు సమీపించినప్పుడు గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి
ఎంతకాలం అడుగు కొని చూడాను. ఇప్పుడు ఈయన గుడ్డోడు, ఎంతకాలం నుంచి గుడ్డోడుగా ఉన్నాడో అది ఇక్కడ కొంత 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 కొన్ని కొన్ని పర్యాయం రాశాడు. పుట్టినది మొదలుకొని గుడ్డోడు ఒకడు ఉన్నాడు కదా. కాబట్టి అయితే మనం ఈ లేఖనాన్ని అనుసరించి ఆయన గుడ్డోడు, ఎంతకాలం నుంచి గుడ్డోడుగా ఉన్నాడో మనకు తెలియదు. ఇప్పుడు గుడ్డోడుగా మీకు అర్థం అవడానికి చెప్తాను. నువ్వు 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నావు. 2 రోజుల నుంచి ఏం చేసావు? ఆకలితో, ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఆకలితో ఉన్నావు. ఇప్పుడు 2 రోజుల నుంచి నీకు భోజనం లేదు. 2 రోజుల తర్వాత భోజనం కనపడింది. ఏం చేస్తావు నువ్వు? చెప్పండి. తింటావా తినవా? మొదట చేసే పని ఏంటి? భోజనం. ఎంతకాలానికి చెప్తుంది? ఏం చేస్తావు? ఆకలితో ఉంటావు కదా, ఏం చేస్తావు? ఇప్పుడు గుడ్డివాడు ఎంతకాలం నుంచి ఆయనకు కళ్ళు లేవో, కానీ ఆయన చేసిన మొదటి పని ఏంటంటే దేవుని ఇప్పుడు ఆయనకు కళ్ళు ఎందుకు చెప్పాలి? ఆయన కళ్ళు ఎందుకు? ఆయనకు చూపు ఎందుకు? మొదటిగా ఎందుకు దేవుని మహిమపరచుటకు. ఒకవేళ నాలాంటి బుద్ధిహీనుడు ఉన్నాడు అనుకో, కళ్ళు రాగానే మా ఇంట్లో చూసొస్తాను, అదే మా అమ్మ చూసొస్తాను, లేదా మా నాన్నకు ఒక వివాహం అయిందనుకో నా భార్య చూసొస్తాను, లేదా పిల్లలు ఉన్నారనుకో పిల్లల్ని చూసొస్తాను. వాళ్ళని పట్టుకోవడమే కానీ ఎప్పుడు వాళ్ళ రూపాన్ని ఏం చేయలేదు, చూడలేదు. ఏ పోలికలో ఉన్నారో అట్లాంటివి ఏం లేదు. ఆయన చూపు పొంది ఏం చేశాడంట? ఏం చేశాడు? దేవుని మహిమపరిచాడు. ప్రభునందు ప్రేమించు వారలారా, మనకి ఇట్లాంటి చూపు అవసరం. ఎట్లాంటి చూపు? దేవుని మహిమపరిచే చూపు. ఇట్లాంటి చూపు లేదు మనకు, ఉందా? మనము ఈ విషయమే ప్రార్థన, ప్రభువా ఆ గుడ్డివాడు నాకంటే యోగ్యుడు, ఆ గుడ్డివాడు నాకంటే గొప్పోడు, ఎందుకంటే నాకు కళ్ళున్నా కానీ ఒక్కసారి కూడా ఏం చేయలేదు, నిన్ను మహిమపరచ లేదు. మహిమపరిచేవాడిని ఎప్పుడైనా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసు వారు అన్నారు, వెళ్ళి మీ దేహం ఎవరు కనపరుచుకోవాలా? యాజకులు కనపరుచుకో. వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన మాట నమ్మి 10 మంది శుద్ధులైపోయారు. ఒకడు వచ్చాడు తిరిగి. ఎవడాడు? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. ఒకడే. ఆయన అన్నాడు, 10 మంది శుద్ధులేరు కారా, మిగిలిన 90 ఎక్కడ? 10 మంది శుద్ధులే. 10 మంది ఏం చేశారు? ఎంత స్వస్థ వచ్చింది. ఎలా అవుతుంది స్వస్థత? చెప్పాలి. ఎలా వచ్చి ఉంటుంది చెప్పండి. కుష్ఠరోగుల యొక్క దేహాన్ని మనం చూస్తాం, అక్కడక్కడ కనపడతా ఉంటారు. అన్ని తినేసి సగం సగం ఉంటాయి. ఇప్పుడు ఎలా స్వస్థపరచబడ్డారు చెప్పాలి. కుష్ఠరోగి పాత నిబంధనలో కుష్ఠరోగి ఆయన స్వస్థపరచబడ్డాడు. ఎలా స్వస్థపరచబడ్డాడు? పసిపిల్ల దేహం వంటి ఎవరి మాటిని దైవజనుడు, ఆయన పేరు లేదా, ఏలీషా గారి మాటిని ఏం చేశాడు? పసిపిల్ల దేహం వంటి. ఏలీషా గారు మాట ఇంటేనే పసిపిల్ల వంటి దేహం వస్తే యేసు ప్రభు మాట అన్నవాడు ఇంక దేహం ఇంకెట్లా ఉంటుంది చెప్పండి? ఉండదా? యేసు ప్రభు పంపించినటువంటి ఏలీషా గారి మాట ఇంటేనే పసిపిల్ల దేహం వంటి దేహం అయిపోతే నయమైన దేహము. యేసు ప్రభు వారి మాటిని వెళ్ళిన వాడి దేహం ఎట్లా ఉంటుంది? ఇంకెంత సుందరంగా ఉంటుంది, ఇంకెంత శ్రేష్టంగా ఉంటుంది, ఇంకెంత వర్ణాతీతంగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి దేహం వచ్చేసింది. అప్పుడు గాడి దేహము సగం సగం కూలిపోయింది. ఇప్పుడు అంత మంచి దేహం వచ్చేస్తే ఇప్పుడు ఈ దేహాన్ని ఎవరికి చూపెడతా ఉన్నాడు? ఇంటి చూపెడతా ఉన్నాడు, లేదా స్నేహితులు చూపెడతా ఉన్నాడు, లేదా అప్పుడు వరకు గేలి చేశాయి దూరంగా ఉండు అని చెప్పారు కదా, వాళ్ళకు చూపెడతా ఉన్నాడు. ఒక్కడే ఎవరికి చూపించాడు? దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. నీకు నాకు చూపు అవసరమే. ఈ చూపు ఏ చూపు అంటే దేవునికి మహిమ తెచ్చే చూపు. ఈ చూపు లేదు మనకు. ఎంతసేపు ఆయన మహిమను దొంగిలించే చూపు ఉంది తప్ప నేను చేశాను నా గొప్ప నేను కాబట్టి అనే చూపు ఉంది తప్ప ఆ గుడ్డివాడికి కలిగిన చూపు నీకు లేదు. ప్రార్థన చేయి, ప్రభువా నిన్ను మహిమపరిచే చూపు కావాలి. నాకు ఏం కావాలా? నిన్ను మహిమపరిచే చూపు. అదవుతుందా?
కార్యం? నా దేవునికి ప్రార్థిస్తే వచ్చింది. ఎట్లా ఎట్లా అయ్యా అంటే ఆయన నా దేవునికి చేసిన ప్రార్థన ఆయన వినుడి ద్వారా వచ్చింది. మూడవదిగా నా దేవునికి చేసిన ప్రార్థన ఆయన చేసిన ప్రార్థన ఆయన జవాబిచ్చుడు ద్వారా వచ్చింది. దీంట్లో ఆయనకి ఏం లేదు ఘనత. ఆయనకు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన ఆయన విన్నాడు, ఆ ప్రార్థన ఆయన జవాబిచ్చాడు. ఘనత అంతా ఎవరికి? మహిమ చూపు పొందినటువంటి ఆగుడివాడు ఎవరికి మహిమ తెస్తా ఉన్నాడు? ఎవరికి? దేవుని. ఎలా ఇంటికి లేరా తల్లిదండ్రులు? లేరా? తల్లిదండ్రులు లేకున్నాడు, భూమి మీద కాడు కదా. తల్లిదండ్రులు ఉన్నాడు కదా. తర్వాత అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉండొచ్చు, బంధువర్గం ఉండొచ్చు. వారిని చూడడము ఆయనకి ఆయన చూడాలని ఆశ లేదా? ఆయనకున్న ఆశ అంతా ఒకటే, ఆయన చూపు పొందాడు. ఏం చేశాడు? దేవుణ్ణి. నీ జీవితంలో నీకు నాకు చూపు ఉంది, కానీ ఆయనను మహిమపరిచే చూపు మన దగ్గర చూపు ఉండదు. మొదటిగా ఏంటి? ఆయనను ఏం చేయాలి? మనము మహిమపరచాలి. రెండవ చూడండి, చదవండి 43వ వచనం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ప్రభునందు ప్రేమించు వారులారా, రెండోదిగా మనం చూడగలిగితే ఆయనను. ఈ గుడ్డోడు ఎంత గొప్పడో. నేను రాత్రి కాల సమయంలో ఈ వాక్యం చూస్తా, దేవుని అడిగి కూర్చుని ఈ వాక్యం చూస్తా, ఆయనతో నన్ను వేరు చేసుకుంటా ఉంటే ఆయన వట్టు గుణం ఒకటి లేదు నా దగ్గర. గుణం ఒకటి లేదు. ఆయనను వెంబడించాడంట. ఎవరిని? చూపు వచ్చిన తర్వాత ఆయన చేసిన రెండవ పని ఏంటది? ఎవరిని వెంబడిస్తారు? బోయేజు రూతు అంటా ఉన్నాడు కదా, నువ్వు కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను కానీ ఏం చేయలేదు? వెంబడించలేదు. మన జీవితంలో ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరిని వెంబడిస్తాం? నీకు ఉద్యోగం వచ్చింది, ఎవరు చెప్తావు? వెళ్ళి ఎవరు చెప్తావు? ఊరంతా చెప్తావు. అర్థమవుతుందా? ఎవరు చెప్పవు? దావీదు గారికి ఒక గొప్ప ఆధిక్యత కలిగింది. ఏం ఆధిక్యత అది? అయ్యా, నీ గర్భవాసం పుట్టుకోవాడు నీ తర్వాత ఏం చేస్తాడు? రాజ్య పరిపాలన చేస్తాడు. ఇది నాతాను ఎవరికి చెప్పాడు? దావీదు చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుని సన్నిధికి పోయి కూర్చుంది, ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడును? ఎవరిని వెంబడిస్తా ఉన్నాడు ఆయన? బత్షెబకి చెప్పాడా వెళ్ళి? లేకపోతే ఈ గొప్ప విషయం ఆయన దాంట్లో కూడా ఆయన గొప్ప చేసి, ఎందుకంటే సౌలుకు లేని భాగ్యం ఇది. సౌలు ప్రాకులాడాడు, ఏమి పనవలా, నేనేం ప్రాకులాడు కూడా వచ్చేసింది. ఎంత గొప్ప సంగతి. ఎంత గొప్ప దావీదు యెహోవా సన్నిధికి. ఇట్లాంటి చూపుంటే మనకి ఎంత మంచిదో. ఆయనను వెంబడించే చూపుంటే మనకి. ఆయన వెంబడించే చూపు లేదు నీకు నాకు. ఈ చూపు కొరకే ప్రార్థన చేయి. ఆయన వెంబడించే చూపు నీ దగ్గర లేదు. వేరే వాటిని వెంబడించే చూపు ఉంది, కానీ ఆయనను వెంబడించే చూపు లేదు.
జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇప్పుడు ఆయనతో మేలు పొంది వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అదవుతుంది ఈ లోకంలో. మనం చూడగలిగితే దేవుని దగ్గరికి ఏదైనా అక్కర తీర్చుకోవడానికి వచ్చిన వారు కోకొల్లలుగా ఉన్నారు. ఎంతమంది? కోకొల్లలు. అక్కర తీరిన తర్వాత మరల వారు దేవుని సన్నిధిలో ఏం చేయరు. ఎంతో మంది వారికి ఉండే శ్రమను బట్టి, బాధను బట్టి, కష్టాన్ని బట్టి ఏం చేస్తారు? వస్తారు దేవుడి దగ్గరికి. కానీ దేవుని మేలు పొందిన తర్వాత ఏం చేయరు? సాక్ష్యం ఉండదా? ఉండదా? మళ్ళీ లోకంలో వేసిపోతాడు. సాక్ష్యం ఉంటే ఏం చేయాలా? మీకు ఒకసారి ఏదో చెప్పాను ఒక ఆవిడ గురించి. ఆవిడ పేరు సిద్ధరాజు. మా దేవరపల్లిలో ఉండేది ఆవిడ. కొంచెము ఆస్తిపరురాలు అన్నీ కలిగి ఉన్నది, పొలము అవన్నీ కలిగి ఉన్నది. ఒక ఆయనకి డబ్బులు ఇచ్చింది. ఆవిడ చాలా భక్తిపరురాలు. ఈ లోక సంబంధమైనటువంటి మాలలు ఇవన్నీ వేసేది. పెద్ద వయసు. ఆవిడ డబ్బులు ఇచ్చింది. ఆడు ఎన్నిసార్లు అడిగి డబ్బులు ఎత్తలేదు దేవుడు. పెద్ద మొత్తంలో ఇచ్చింది. ఎందుకు రేపు ఇచ్చేస్తాను అంటాడు ఎవడు. అలాగా విసిగిపోయింది. విసిగిపోయిన తర్వాత ఒక దినాన ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఒక దినాన బ్యాంక్ వచ్చి రేపు ఇచ్చేస్తాను. అలాగ కొన్ని 100 సార్లు చెప్పాడంట. ఎంత చెప్పాడు? 100 సార్లు చెప్పాడంట బ్యాంక్ వచ్చి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈవిడ మరి డబ్బులు ఇచ్చింది, మరి ఏం చేస్తే వచ్చింది బ్యాంక్. 100 సార్లు వచ్చింది, 120 సార్లు వచ్చింది. 100 సార్లు వచ్చింది బ్యాంక్. వచ్చిన తర్వాత ఆవిడకి బాధ అయిపోతుంది. డబ్బులు ఎత్తలేదు, ఏం చేస్తాం. సరే చర్చి బ్యాంక్ వెనకాల చర్చి. ఆ దినాలలో ఇప్పుడు అన్ని ఇల్లు వచ్చేసాయి చర్చికి బ్యాంక్కి మధ్యలో. ఆ దినాలలో బ్యాంకులో నుంచి చర్చి కనపడేది. నర్సదే ప్రాంతం కనపడితే ఆవిడ ఆ బాధతో అలా చూస్తే ఆ వాక్యము ఆ చర్చి కనపడతా ఉంటే ఇప్పుడు ఆవిడ అనుకున్నదంట, నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ డబ్బులు ఇచ్చేసేలాగా చెయ్యి, నేనేం చేస్తాను, నీ గుడికి వస్తాను. ఇప్పుడు ఆవిడ దేంట్లో ఉంది? బాధలో, అక్కర్లో ఉంది, శ్రమలో ఉంది, కష్టంలో ఉంది. ఇప్పుడు ఆవిడ బాధ కొద్దీ ఏం చేసిందంటే ఆయనకి మొక్కుకుంది. ఎవరికి? ఇలాగ మంది మొక్కుకుంటారు. ఏమన్నా ఎక్కడున్నాడు? ఆ వాడలో ఉన్నాడు. అందరూ ఏం చేస్తూ ఉన్నారు? మొక్కుబడులు చేశారు లేదా? లోకంలో ఇది సర్వసాధారణం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడు. ఆ రాజు వచ్చాడు. వచ్చి ఆడుకోవాల్సిన డబ్బంతా డ్రా చేసి ఇచ్చేసాడు. డ్రా చేసి ఇప్పుడు ఆవిడ అంటారు, ఆయన నిజమైనది ఎంతమంది దేవుడికి పూజ చేశాను, ఎంతమందిని వెంబడించాను, ఎంతమంది దగ్గర బతిమాలాను, ఇవ్వలేదీడు. ఆయన్ను ఒకసారి తలచుకుని ఆయన వైపు చూసినప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఆవిడ నిలబడింది. మేలు పొందిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి. చెప్పేది అది. నిలబడితేనే సాక్ష్యం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర ఉన్నాడు. వెళ్ళిపోవాలా. నాలాంటి అయితే చూపు వచ్చింది కదా అని అన్ని చూస్తానికి వెళ్ళిపోతుడు. నాలాంటి చూపు వచ్చింది కదా అని ఏం చేతుడు? కొంతమంది ఉన్నారు. మన పితరులు వారు ఇట్లా నిలబడ్డారు. నేను అట్లా నిలబడలేకపోతా. వారు ఆయన చూపు వచ్చింది. ఏం చేశాడు? సాక్ష్యము. ఆ మాట చదవండి. 43 వచ్చిన వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించెను. ప్రజలందరూ ఎంత సాక్ష్యం ఉందో మన జీవితంలో ఏముండాలా? సాక్ష్యం ఉండాలా. మేలు పొందావు, ఆయనతో మేలు పొందావు, మళ్ళా వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? లోకంలో. ఏడు ఉపయోగం? నువ్వు ఎవరితో మేలు పొందావు? నువ్వు ఎవరు నీకు మేలు చేసింది? జీవం గల దేవుడు కదా నీకు మేలు చేసింది. జీవం గల దేవుడు కదా నేను పాస్ చేసింది. జీవం గల దేవుడు కదా నిన్ను స్వస్థపరిచింది. ఆయననే ఇంకెవరైనా స్వస్థపరుస్తారా? స్వస్థపరచడానికి ఎవరికైనా సామర్థ్యం ఉందా? దేవుడి చేత మేలు పొంది కదా. నీకు పిల్లలు లేకపోతే పిల్లల్నిచ్చింది ఎవరు? గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే కదా. నువ్వు అప్పుల్లో ఉంటే నీ యొక్క అప్పులను నుంచి విడిపించింది ఎవరు? ఆయనే కదా. ఇన్ని మేలు పొందిన తర్వాత ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? లోకంలో ఉన్నావు.
బలహీనతలు ఉన్నాయి నీ జీవితంలో. ప్రభువునందు ప్రేమిటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని చెందుకు వచ్చిన